టికెట్ల అంశంలో సీఎం జగన్ వ్యవహార శైలిపై చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఎస్ బాబు మండిపడ్డారు. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పినాను నేను తప్ప. ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను నన్ను చేసి 5 ఏళ్ళు మీకు కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలికి ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మా మీద వ్యతిరేక ఏమున్నది నాకు అర్థం కాలేదు. వచ్చేసి వ్యతిరేక లేని వాళ్ళకి మీద దళితుల మీద ఎంత బురద చేయలేదు కరెక్ట్ కాదు. అది దళితులేను మాకు న్యాయం లేదని ఏమి న్యాయం చేస్తారు మీరు? దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు? మాకు అదే నాకు అర్థం కాకుండా ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారు చెప్పండి? ఒక్కో చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు. వచ్చేసి అది ఎంతవరకు న్యాయం కూడా మాకు తెలియదు. వచ్చేసి ఏం చేస్తాడో ఆయన ఏం చేయాలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారో కూడా పార్టీ మీద నమ్ముతున్నాను. ఇప్పటి వరకు కూడా పార్టీ మీద నేను గౌరవిస్తున్నాను. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో ఆ విధంగా మేము కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం, చేస్తాను. కానీ ఇంతవరకు ఏం మాట్లాడాల. కాలం ఏ విధంగా పోతుందో అదే విధంగా నేను కూడా ఉంటాను. ఇన్ని రోజులు కష్టపడేదానికి మీ మీడియా మిత్రులకి, నా పూతలపూడి నియోజకవర్గం ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎప్పుడు కూడా నేను నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఎప్పుడు నేను మోసం చేయను. 100% ఎప్పుడు కూడా ఉండి వాళ్ళకి ఏ కష్టం ఉన్నా కూడా నేను చేస్తాను కూడా మీకు తెలియజేస్తున్నాను. వాస్తవం అంటే ఇంతవరకు మాకు క్లారిటీ లేదు. తెలియజేస్తాం, చెప్తామన్నారు, కానీ ఇంతవరకు క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చినప్పుడు 100% ఇంత మాట్లాడు. నేను ఎవరు వ్యతిరేకంగా నేను మాట్లాడడం లేదు, మాట్లాడను. ఎందుకంటే ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా నా రెడ్లు అంటే నా ప్రాణం. ఆ రోజు నుంచి నేను బతికింది కూడా ఆళ్తానే. నేను రెడ్ల గురించి ఎప్పుడు కూడా విమర్శించేది నేను ఎప్పుడు రాను. ఎందుకంటే ఆ పార్టీ కోసం వేరే దానికోసం విమర్శించుకోవడం కాదు, నాకు న్యాయం అడుగుతున్నా అంతవరకే. వచ్చేసి టికెట్ల అంశంలో సీఎం జగన్ వ్యవహార శైలిపై చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ధిక్కార స్వరం వినిపించారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంఎస్ బాబు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్. సుమిత్ర, సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కొంతమందికి టికెట్ల వ్యవహారంలో నిరాకరణతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు, ఈ అంశాలు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కూడా తీవ్ర దుమారము రేపుతోందని చెప్పాలి. పూతలపట్టు ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఈవేళ ధిక్కార స్వరాన్ని వినిపించడం జరిగింది. దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటున్న జగన్మోహన్ రెడ్డి దళితుల పట్ల ఎందుకు ఇంతగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపాటుకు గురైనటువంటి పరిస్థితి. దళిత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క పనితీరే సరిగా లేదు, ఎందుకు ఆ దళిత నియోజకవర్గాల్లో నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనేటువంటి అంశంపై కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. వీటన్నిటికీ ప్రధాన కారణము ఏదైతే ఈ 5 ఏళ్ల కాలంలో తమ పెద్ద నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి అంశాల ప్రకారమే తాము నడుచుకున్నాం తప్ప వేరే విధంగా ఏ విధంగా కూడా నడుచుకోలేదు. ఈ 5 ఏళ్ల కాలంలో కనీసం ఏ ఒక్క రోజైనా తమను పిలిపించి మంచి చెడ్డల గురించి మాట్లాడినటువంటి పాపాన పోలేదు. మరి ఐపాక్ సర్వేలో మీది సరిగా లేదు అంటూ ఇప్పుడు టికెట్ ఇచ్చేది లేదంటూ ఆయన ఏ విధంగా నిర్ణయిస్తారు? ఈ ఐపాక్ సర్వే అనేటువంటి గతంలో 2019 ఎన్నికల్లో ఐపాక్ సర్వే చేసి టికెట్లు ఇచ్చారా? మరి ఐపాక్ సర్వే అనేటువంటిది ఎవరు డబ్బులు ఇచ్చే వరకు అనుకూలంగా సర్వేలు నిర్వహించి అధిష్టానానికి పంపిస్తున్నారు. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఒక పక్క చిత్తూరు జిల్లా కావచ్చు, మరోపక్క తిరుపతి జిల్లా కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఏదైతే టికెట్లు వ్యవహారంలో ఓసీలకు సంబంధించి వ్యతిరేక వర్గంగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ ఒక్క నియోజకవర్గానైనా మార్చారా? కానీ
దళిత నియోజకవర్గాల్లో మాత్రం ఎందుకు మార్పు చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా భూ ఆక్రమణలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, ఇతర అవినీతి అక్రమాలకు సంబంధించి తనపైన వస్తున్నటువంటి అవినీతి ఆరోపణల పైన తాను సత్య ప్రమాణం సత్యం కాణిపాకంలో సత్యం చేయడానికి కూడా సిద్ధం. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి కాణిపాకంలో అవినీతి గురించి సత్యం చేస్తారనే ఒక సవాల్